మానకొండూరు నియోజకవర్గం గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇరువైపులా కీలక వ్యక్తులుండే. ఒకవైపేమో సిరిసిల్ల స్థానం ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఇటువైపేమో హరీష్ రావు గారు ఇద్దరుండే. ఇద్దరి మధ్యన నా నియోజకవర్గం ఉండే, కానీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఈరోజు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆటలు పాటలు ఆడు తిరుగుడు ఎగురుడు దురుకుడుకు తప్పితే దేనికి పనికి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకోలేదు. ఈరోజు 10th ప్యాకేజ్ గురించి అన్నా కూర్చో మీకు తెలుసు కదా, కూర్చో రాజేశ్వర రెడ్డి అన్నా కూర్చో, మాట్లాడి కూర్చో, మాట్లాడేగా కూర్చో. అదంతా చూస్తా ఉన్నారు, ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ఇక కూర్చోండి, మీరు కూర్చోండి. 10th ప్యాకేజీ 11లో ఈరోజు ప్రజలను ఉసిగొల్పి ఈయనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు ఉండి నీళ్లు తెప్పియలేక, ల్యాండ్ అక్విజిషన్ చేయలేక 24 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఈరోజు పెదలింగాపూర్ అనే గ్రామం లోపల రైతులు ధర్నాకు దిగుతా ఉన్నారు. అధ్యక్ష, అన్నా కూర్చోయే చాలిగా కూర్చో ఉన్నారు. కాబట్టి దయచేసి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది 24 ఎకరాల 6 కాబట్టి 24 ఎకరాలు ఉంటుంది. దానికి 3 కోట్ల 3 crores 1.3 crores అవసరం ఉన్నది. తక్షణమే రిలీజ్ చేసి, ఎందుకంటే నేను నా సొంత డబ్బులతోని పోయినసారి గెలిచిన తర్వాత రైతులు సఫర్ కాకూడదని దాచారం గ్రామకు ₹1,00,000 ఇచ్చిన ఇది అక్షరాలా నిజం. మీరు ఏ రైతును అడిగినా ఆ రైతు తన భూమిలోనికి పోనిస్తలేడంటే ఈ యొక్క ఫసల్కు పోనీయండి, నెక్స్ట్ టైంకి తప్పకుండా మీ భూముల్లోకి రాకుండా కాలువ తీస్తామని చేసి సిరిసిల్ల కలెక్టర్ గారికి ఈసారి నేను చెప్పిన వెంటనే అసైన్ ల్యాండ్ల నుంచి కాలువ కొట్టి ఆ రైతులకు, దాచారం గ్రామ రైతులకు నీరును అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి 10th ప్యాకేజ్ లోపల ఇవి ల్యాండ్ అక్విజిషన్ చేయక, వాళ్లకు డబ్బులు ఇవ్వక, ఈరోజు నీరు అందించక వాళ్ళు చేసిన తప్పిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులని వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళతోని సమ్మె నిరాహార దీక్షలు చేయిస్తూ ఉన్నారు. ఇది చాలా అవమానకరమైన విషయం. అయినా నేను ఒకటే, ప్రభుత్వానికి నా బాధ్యతగా మానకొండూరు నేను రిప్రజెంట్ చేస్తూ ఉన్నాను కాబట్టి తప్పకుండా ఇది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి పెదలింగాపూర్ రైతుల యొక్క గోడును మనం పరిష్కరించాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, నిన్న కూడా హై లెవెల్ బ్రిడ్జెస్ గురించి మాట్లాడేది ఉండే. నా నియోజకవర్గంలో హై లెవెల్ బ్రిడ్జెస్ చాలా అవసరం ఉన్నాయి, అవి కూడా కొంచెం పరిశీలించాలని కోరుతా ఉన్నాను. మూడొక విషయం, వీళ్ళు గత ప్రభుత్వంలో కొత్త మండలాన్ని వాళ్ళు స్థాపించడం జరిగింది. మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష.